రికార్డింగ్ నెంబర్ 14. శంఖారావము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. సెకండ్ చాప్టర్ అయిన సాంఖ్యయోగము. సాంఖ్యయోగంలో 41వ శ్లోకం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం అన్నమాట. మనం ఉత్సవములు ఊరేగింపులు జరుగు సమయములలో మేడపై నుండి జనసమ్మర్దమును చూచినచో వారిని దాటిపోవుట అసాధ్యము అనిపించును. దిగివచ్చి జనులలో ప్రవేశించి మెలపులతో మలపులతో చంక్రమణములతో పురోగమించు వారికి దారి ఎప్పుడునూ కనిపించుచునే ఉండును. వ్యక్తికి నడుమ తాను దూరిపోవుటకెప్పుడూ సందుండును. అట్టి సదుపాయమునే కర్మయోగమునకు దిగిన వారు కనుగొనగలరు. లేనివారు భయపడి చూచుచుందురు. కర్మాచరణమున నైపుణ్యమే కర్మయోగము. సంసార జాలమును దాటుటకది ఒక్కటే మార్గము. కర్మతో బుద్ధిని జోడించి సాధన చేసినప్పుడు మాత్రమే బుద్ధి ఏకమార్గమున నడచును. చిత్తమున ఏకాగ్రత లభించు మార్గమేది అని శ్రమపడు వారున్నారు. కన్నులు మూసుకొని జపించుట, ఒకచోట మనస్సును నిలుపవలెనని ప్రయత్నించుట, ఇంద్రియములను దమించుకొనవలెనని కత్తికట్టుట, కోరికలను రానీయకూడదని తలుపులు బిడాయించుట మున్నగు చర్యలలో కొందరు సాధకులు విరామము లేక శ్రమపడుచున్నారు. అట్లెంత కాలము శ్రమపడినను జన్మలు గడుచుచుండునే కాని మనస్సు నిలువదు. ఇక బుద్ధినందుకొనుట ఎక్కడా? ఎన్ని నేర్చినను ఎన్ని చెప్పినను ఒక పనిని ఆచరించుటయందు దేహమును ఇంద్రియములను మనస్సును నియోగించినప్పుడు మాత్రమే ఈ భిన్నాంశములకు ఏకముఖత్వము సిద్ధించు అవకాశమున్నది. ఒక కుటుంబమున తెలివిగలవారు 10 మంది ఉండి ఏ పనికి దిగనిచో ఒకరిలో ఒకరికి తప్పులు కనిపించుచునే ఉండును. ఐకమత్యము సాధించుట ఎట్లా అను సమస్య అందెవ్వరికినీ తీరదు. అట్టి స్థితిలో వారి ఇంటిలో ఒక పాము దూరినచో దానిని వెదకి చంపుటలో అందరికినీ ఏకముఖత్వము అప్రయత్నముగా సిద్ధించును. భయముతో కూడిన పనినాచరించుటలోనే ఇంత మాత్రం ఏకత్వము సిద్ధించినచో ఇక సత్కర్మాచరణం ఫలితము చెప్పనేలా. 41వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగు క్షుద్ర వేద వాద రతులు. ఒక పని చేసినచో దాని వలన మనకేదైనా కొంత లాభముండవలెను గదా, కొంతైనా లాభముండవలెను కదా, తనకు ఉపయోగింపని పనిని ఎందుకు చేయవలే అను తర్కము గలవారు సంసార జీవులు అనబడుదురు. వీరి దృష్టిలో ఏదైనా వృత్తి చేయుట మన పొట్ట కొరకే, వ్యాపారము చేయుట మన లాభము కొరకే, ఉద్యోగము చేయుట మన బ్రతుకు తెరువు కొరకే. ఇట్టి దృష్టి వలన ఫలితముపై పట్టుదల పెరుగును. కానీ అట్టి వారిచే వారిలోనున్న ప్రకృతి ఏమి చేయించుచున్నదో గమనింపుడు. ఉద్యోగము చేయుటలో ఇతరులకు ఉపయోగించు పని జరుగుచున్నది. వ్యాపారము చేయుటలో ఇతరులకు కావలసిన వస్తువులను అందించుట జరుగుచున్నది. ఇది అసలైన వినియోగము. స్వలాభము అను వ్యామోహమున్న వారిచే ప్రకృతి ఇతరులకు సేవ చేయించుచున్నది. కుక్కకు బెల్లపు ముక్క చూపి ఇంటికి కాపలా ఉంచినట్లు సంసార జీవులకు ఫలితము అను భ్రాంతి కూడా సద్వినియోగమగునట్లు చూపి ప్రకృతి ఇతరులకు సేవ చేయించుచున్నది. దీనివలన ఏమి తెలియచున్నది? జీవుని ముఖ్య కర్తవ్యము ఇతరులకు సేవ, అముఖ్యమైన అంశము స్వలాభము. జీవుల కామక్రోధములు కూడా ఇట్లే చక్కగా వినియోగపడుచున్నవి. ఈ సద్వినియోగము వలన జీవులు మనుచున్నవి గాని స్వలాభాపేక్ష చేత కాదు. ఇది ప్రకృతి జరిపే ఇంద్రజాలములలో ఒకటి. స్త్రీ పురుషులు కామము అను వాంఛకు దాసులై ప్రకృతికి కావలసిన గర్భధారణము, శరీరముల నిర్మాణము అనువానిని జీతము లేకయే సమ్మెలు లేకయే స్వయముగా సిద్ధపడి చేయుచున్నారు. ఇందలి మర్మమును తెలిసినవాడు మాయకతీతుడై ఈ సద్వినియోగమునకు సంతోషముతో సహాయపడును. ధర్మము వాని వెంటనంటి ఉండును. ఇది తెలియక స్వలాభమునకు దాసుడై ఆచరించువాడు నిరుత్సాహముతో అయినను అదే పనిని ఆచరింపక తప్పదు. దీనికి అతీతుడైన వాడు ఆచరించు సేవాధర్మమునకే కృష్ణుడు యజ్ఞార్థము అని పేరు పెట్టెను. దీనివలన బంధ విమోచనము కలుగును. ఫలాకాంక్షకు లోబడి చేయుట వలన
మనస్సే మానవుని బంధించును. ఈ స్థితియే నరకము లేక కర్మబంధము. ఈ నరక కూపమున పడిన వారు కార్యాచరణము చేయుచున్నప్పుడు దృష్టి ఫలితములపై ఉండును. కనుక ఆచరణముపై దృష్టి తగ్గి నైపుణ్యము నశించును, ఆచరణ కుంటుపడును. దానివలన కాంక్షించిన ఫలము కూడా దెబ్బతిన్ను. ఇట్లు మొదటికే మోసము వచ్చును. తన లోకము గుర్తింపలేదు అను అరణ్యరోదనము తప్ప ఇంకేమీ మిగులదు. ఇట్టివారు కాలక్రమమున ఫలితముల జాబితాను ఏర్పరచుకొనిరి. ఈ పని చేసినచో ఇంత లాభముండును, ఇన్ని ఎకరముల పొలము దున్ని ఇంత ఎరువు పోసి ఇన్ని విత్తనములు నాటినచో ఇంత ధాన్యము పండును, ఇంత డబ్బు లంచమిచ్చినచో ఇన్ని ఓట్లు కొనవచ్చును, ఈ క్రతుకర్మకు స్వర్గఫలమే ఉండును, ఈ యాగము చేసినచో రంభా సంభోగముండును, ఈ వ్రతము చేసినచో స్వర్గమునకెక్కవచ్చును. ఈ విధమైన జాబితాను బుద్ధిమంతులే కామాత్ములు స్వర్గపరులు అనబడుదురు. వీరే వేదవాద రతులు. వేదము పేరు యజ్ఞము పేరు ఉపయోగించి ఫలితములకై మిన్ను చూచువారు. దానబుద్ధి లేక ఎన్నికలలో నిలబడి లంచము రూపమున ఇష్టము లేని దానములను చేయువారు. వీరి చేత ప్రకృతి ఎన్ని పనులు చేయించుచున్నదో గదా. భోగములు ఐశ్వర్యములు అను భ్రాంతితో వీరు అనేక క్రియా విశేషములను కనిపెట్టుచుందురు. బియ్యములో బెడ్డలు కలిపి అమ్ముట, ధరలను పెంచుట, అర్థశాస్త్ర ప్రయోగములను చేయుట మున్నగు ప్రణాళికలలో ఎన్నింటినో తయారు చేయుచు క్లేశ మార్గమున తమ కాలమును వ్యర్థము చేసుకొనుచుందురు. ఇన్ని చేసినను ఇలా వారు ఆశించిన సుఖము వారికి కలుగుచున్నదా? లేదు. కలుగకపోగా వారు పడిన శ్రమతో పాటు లోకనింద, లోకమును చూచి అనుక్షణము భయపడుచు బ్రతుకుట, ఆర్జించిన సంపదలను అనుభవించుటకు తీరిక లేకుండుట ప్రాప్తించుచున్నవి. వీరు దౌర్భాగ్యమునకు తోడు బుద్ధియోగమును పరిహసింతురు. అనగా చేసిన కర్మకు రావలసిన లాభము తప్ప మరి ఒక సుఖమేదీ లేదు అని వీరి వాదము. సత్కర్మల యందు బుద్ధిని వినియోగించుట, దాని వలన కలుగు మోక్షమనబడు కర్మబంధము అను రుచి వీరికి తెలియదు. కనుక మోక్షమనున్నది లేదని వీరి మతము. చేసిన పని దానికి లాభము తప్ప శాశ్వతానందము మోక్షము అనునవి ఒట్టి భ్రాంతి అని ఈ వేదవాదుల చార్వాక సిద్ధాంతము. పొలము దున్ని ఎరువు పెట్టి విత్తనములు నాటినచో పంట పండి తీరును. కనుక ఇక దైవమని ఏమున్నది అని వీరి వాదము. వానలు కురియనిచో వారి గతి ఏమి? పురుగుపడి పంటలు ధ్వంసము చేసినచో వారి వాదమేమగును? తుఫానులు గాలివానలు వచ్చినచో ఏమగును? కనుక ఈ ఫలవాదులు నిష్ప్రయోజకులనియు వారి వాదము పనికిరాదనియు కృష్ణుడు ఉపదేశించెను. ప్రతి మానవుడును లాభమునే కోరినచో మొత్తము మానవులకు జీవితము పోటీలు యుద్ధములు క్షామములుగా పరిణమించును. అట్లుగాక ఇతరులకు ఉపయోగపడుటకు ప్రతి వ్యక్తియు నిష్కామముగా ప్రయత్నించినచో అందరికీ సుఖజీవనం అప్రయత్నముగా సాధ్యమగును. అంతకన్నా స్వర్గము లేదు. ఫలితము దాని అంతటా అది నడచి వచ్చును. ఫలితము వేశ్య వంటిది. దాని వెంటపడిన వానిని దరిద్రుని చేయును, లెక్క చేయని వాని వెంటపడును. ఒక ఇంటిలో ఎవరికి కావలసిన పని వారు చక్కబెట్టుకొని ఇతరుల ఉపయోగమును లెక్కింపనిచో అందరూ అన్ని పనులు చేసుకొనవలసి ఉండును. ఎవరన్నము వారు వేరువేరుగా వండుకొనుట, ఎవరంట్లు వారు తోముకొనుట వరకు వచ్చును. అట్లుగాక భర్తకు బిడ్డలకు భార్య వంట చేసి పెట్టినచో అందు తన తిండి కూడా అప్రయత్నముగా సిద్ధమగును. ఆ తిండికి గింజలు భర్త సంపాదించగలుగును. బిడ్డలు విద్యాభ్యాసము చేయుటకు వీలగును. ఇట్లే జగత్కుటుంబమునందు మన కార్యక్రమమును గూర్చి కూడా ఆలోచింపవలయును. ఇట్లు చేసిన పనినే కృష్ణుడు యజ్ఞార్థమునకు మొదటి మెట్టుగా బోధించెను. కృష్ణుడు వేదవాదరతులు, భౌతికవాదులు, ఓట్ల బిచ్చగాండ్ర వంటి వారు ఇందు కృష్ణుడు చెప్పిన
వేదవాదరతులు, భౌతికవాదులు, ఓట్ల బిచ్చగాండ్ర వంటి వారు ఇందు కృష్ణుడు నిందించినది వేదవాదులనే గాని వేదములను కాదు. వేదోక్త కర్మలు స్వర్గ ఫలము కొరకు చెప్పబడినవి అని వాదించు దరిద్రులు వేదవాదులు. అమూల్యమగు వేదమును దాని వినియోగమును తెలియక క్షుద్రముగా వినియోగించువారు. టెంకాయ కొట్టి కొబ్బరి పారవైచి పెంకును నూరి ఉంగరములు చేసుకుని అలంకరించుకొను వారి వంటివారు. ఇందు దోషము వారిదే గాని వేదమునకు సంబంధించినది కాదు. 42, 43 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ మన రికార్డింగ్ నెంబరు 14 కూడా అయిపోయింది.